హిందీ నేర్చుకుందాం. మన ఫాలోవర్ కామెంట్ లో అడిగిన డౌట్ ఒకటి చూద్దాం. సార్ తుమ్ అనే ఆ ప్రొనౌన్ వచ్చినప్పుడు హో రావాలా హై రావాలా అని ఆయన అడగడం జరిగింది. దీనికి క్లియర్ గా చెప్తాను చూడండి. ముందుగా మన ఎదురుగా ఉన్న వ్యక్తిని మనం 3 విధాలుగా పిలుస్తాం అనమాట. తూ అని, తుమ్ అని, ఆప్ అని. తూ అనేది ఏంటంటే 0% రెస్పెక్ట్, అంటే మనకి బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళని, చిన్న వాళ్ళని మనం తూ అని పిలుస్తాం. ఓకే, అలాగే మనతో సమానమైన స్థాయి ఉన్న వాళ్ళని మనం తుమ్ అని పిలుస్తాం. ఇక్కడ 50% రెస్పెక్ట్ ఉంటుంది అనమాట, కొంత రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే మనకంటే పెద్ద వాళ్ళని మనం ఆప్ అని పిలుస్తాం. ఇక్కడ 100% రెస్పెక్ట్ ఉంటుంది. తూ వచ్చినప్పుడు, నువ్వు అన్నప్పుడు మనం హై ఉపయోగిస్తాం అనమాట. హై, ఉన్నావు అని అర్థం. తూ బచ్చా హై, తూ బచ్చా హై, నువ్వు పిల్లవాడివి, నువ్వు చిన్నవాడివి అనే అర్థంలో తూ బచ్చా హై అని చెప్తాం. అలాగే తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది అనమాట. ఓకేనా, తుమ్ మేరా దోస్త్ హో అంటే నువ్వు నా స్నేహితుడివి. అలాగే మన ఎదురుగా ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా చిన్నవాళ్ళని కూడా మనం తుమ్ అని పిలుస్తాం అనమాట. తుమ్ లోగ్ అని పిలుస్తాం. ఓకే, తుమ్ లడ్కే హో, మీరు అబ్బాయిలు. ఆప్ అంటే పెద్దవాళ్ళకి తమరు అని అర్థం.